నిన్ను పరీక్షించటానికే శోధన దేవుడు అప్పగిస్తాడు, కానీ నిన్ను శోధించటానికి, నాశనం చేయటానికి ఏ శ్రమ దేవుడు తన పిల్లలకు అనుమతించడు. ఎంతవరకు శోధన అనుమతిస్తాడు? నువ్వు సహించగలిగినంతే, నువ్వు భరించగలిగినంతే, నువ్వు ఓర్చుకోగలిగినంతే, నువ్వు తట్టుకోగలిగినంతే దేవుడు శోధిస్తాడు, కానీ నీవు సహించలేని శోధన పొరపాటును అనుమతించడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు నమ్మదగినవాడు. ఓసారి VBS జరుగుతుంది. 7వ క్లాస్ చదివే పిల్లోడు తొంటర పని చేసాడు చర్చిలో. వాడిని కొడదాం అనుకున్నాను, కానీ దిద్దుబాటు చేయడానికి సరే ఎందుకులే ఓ మాట వాళ్ళ నాన్నకి చెప్దాం, తల్లిదండ్రులు అయితే కాస్త ఎక్కువ దగ్గరగా ఉంటారు కదా, గమనించుకుంటారని చెప్పి నేను ఫోన్ చేసి, అన్న కొంచెం వీడికి భయం ఏర్పడిన అన్న, తొంటర పనులు చేస్తున్నాడు, చర్చిలో తొంటర పని చేశాడన్న, కొంచెం వాడు ఇంటికి వచ్చిన తర్వాత భయం చెప్పండి అన్న అన్న. ఆయన ఆ మాటని, అన్న వాడు చర్చిలో తొంటర పని చేసి నాకు అవమానం తెస్తాడా? వాడు ఇంటికి వచ్చిన తర్వాత కాదన్న, చర్చిలోనే వాడు అంతు తేలుస్తా నాకన్నా అని ఫోన్ పెట్టాడు. వద్దయ్యా, ఇంటికి వచ్చిన తర్వాత 4 చెప్తుకోలే అన్నా. కాదన్నా, వాడు అంతు చాలవాలన్నా, నాకు అవమానం తీసుకొస్తాడా అని ఫోన్ టకామని పెట్టాడు మాట మధ్యలోని. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను. మొత్తానికి ఆయన గేటు దగ్గర బండి అట్లా పడేసాడండి. గేట్ అట్లా నెట్టుకొని ఎగసోస్తా వస్తున్నాడు. నాకు అవమానం తీసుకొస్తావు, నీ అంతు తేడుస్తా ఈరోజు, నువ్వన్నా ఉండాలా, నువ్వన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా, నాకు అవమానం తీసుకొచ్చావా సేవకుడు ముందు. నేను చూసి అనుకున్న, దేవా అనవసరంగా వాళ్ళ నాన్నకి చెప్పాను, నేనే ఒక చిన్న దెబ్బేస్తే పోయేది కదా. ఇట్లా కాలర పట్టుకున్నాడండి. కాలర పట్టుకుని ఊపుతా ఉంటే నా ప్రాణం ప్రాణం పైన పోయినట్టే ఉంది. ఇక చూశారు, ఇట్లా ఊపండి, ఊపి చెయ్యి కదెత్తినట్టు ఎత్తి కొట్టాడండి. ఏ రేంజ్లో కొట్టాడు తెలుసా? ఇట్ట అన్నాడు. వాడన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని అంటే చివరికి వచ్చేసరికి నేను ఇట్టాగే చూస్తున్నా. అప్పుడు నాకు గుర్తొచ్చిన వాక్యం ఏంటో తెలుసా? తన కడుపున పుట్టిన బిడ్డ ఎంత దెబ్బ భరించగలడో ఆ తండ్రికి తెలుసు, అంతే కొడతాడు. నీవు ఆరాధించే నీ దేవుడు నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. ఎంత భరించగలవో అంతే దెబ్బ కొడతాడు, కానీ నీవు భరించలేనంత శోధన దేవుడు నీ బ్రతుకులో అనుమతించడు.